అయితే రక్తం హాస్పిటల్కి మా చెల్లి తీసుకెళ్తే రక్తం తక్కువ ఉంది పిల్లకి, బాగా ఫుడ్ అయి పెట్టండి అని చెప్పారంటండి డాక్టర్ గారు. ఇలాగన్నది ఏంటనేసి మేము పురుడు తీసుకుని వచ్చేసామమ్మ. తీసుకుని వచ్చేసి పిల్ల అల్లిపోతుందండి. పిల్ల కానీ పుడితే మా ఆయన నన్ను కళ్ళనివ్వరమ్మా అనేసి ఇంక డెలివరీ దాకా బెంగ కింద పెట్టుకుంది. లేదమ్మా పిల్ల పుడితే వాళ్ళకే ప్రేమ పుడుతుంది, బెంగ ఎట్టుకోకన్నాను. ఈ పిల్లకి ఆడపిల్లే పుట్టిందండి. పెద్ద ఆపరేషన్ చేసి తీసారు. పిల్లల డాక్టర్ అన్నారు, మా కళ్ళు చూసి చెప్పేశారండి, పిల్లకి అస్సలు రక్తం లేదమ్మా, సంటి పాప బాగానే ఉంది, పిల్లకి రక్తం ఎక్కించాలి ముందు అన్నారండి. మొక్కం చూసి చెప్పేశారమ్మ. అర్జెంటుగా రక్తం ఎక్కించాలి, సంటి పిల్లకి బాగానే ఉంది అన్నారమ్మ. లేకపోతే పిల్లే దక్కదన్నారు. ఇలాగ మా అల్లుడు ఏమని కూతురు చెప్పలేం, నేను ఇంటికి వెళ్తానన్నాడు. ఇంత ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంటికి వెళ్తానంటావేటి, కాకినాడకి వెళ్ళిపోతానన్నాడు. పిల్ల ఏం చేసిందండి, మేము ఫోన్ చేస్తుంటే తీయత్తలేదండి మా అల్లుడు. ఇంకా చిచ్చాపేసాడండి. చిచ్చాపేస్తే మా పిల్ల ఏం చేసిందండి, మేము అద్దుకున్న ఇంట్లో ఓనర్ అమ్మ ఫోన్ ఇచ్చుకుని ఫోన్ చేసిందంటండి. బావా నేను చచ్చిపోతాను అంటున్నారు అంటుంది డాక్టర్ అమ్మ. ఒక్కసారి నేను చూడాలని ఉన్నది రా బావ అంటే మా పిన్ని గారు అమ్మాయి నిశ్చితార్థం ఉంది, వారం రోజులు పోయాక వస్తానన్నాడంట. నేను పనికి వెళ్ళానమ్మ. సంటి పిల్ల 5వ నెల వచ్చిందమ్మ. పాగుతుంది, ముద్దు ముద్దు మాటలు చెప్పుతుంది. భర్తను మర్చిపోయిందండి జాయిగా. మర్చిపోయి మా వాళ్ళందరూ అన్నారు, పిల్ల సౌబతుకుల్లోనే ఉంటేనే చూడడానికి రాలేదు, నువ్వు ఇంకా నీకు ఏ 10 మంది ఉన్నారా, పిల్లని ఇద్దరిని అలా పెంచు, ఇంకా నీ జోలికి వెళ్ళకం అనేసి మా వాళ్ళందరూ తిట్టారు. సంటి పిల్ల ముద్దు ముద్దుగా ఉంటే మేము ఇంకా ఈ అబ్బాయిని మాట వదిలేసామమ్మ. 9వ నెల వచ్చిందండి. పిల్లమే ప్రేమ చెప్పి మేము ఉన్నాకాడికి హైదరాబాద్కి వచ్చాడండి. పిల్ల కావాలి, మా ఆవిడ కావాలని. మా ఆవిడ కావాలని పిల్ల చచ్చిపోతుంటేనే వెళ్ళిపోయావు, ఇప్పుడు పిల్ల కావాలి తల్లి కావాలంటున్నావో, నేను పంపను, సావో బతుక నా దగ్గరే ఉంటారు నా మనవరాలు ఇద్దరు, వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయి పంజాబ్ నుంచి వాళ్ళ అమ్మని, వాళ్ళ పెద్దమ్మని, ఇంకో పెద్దమ్మని ముగ్గురిని తీసుకుని వచ్చాడమ్మ. తీసుకుని వచ్చి పెద్దమ్మలు అన్నారు, నువ్వు కొన్ని పిఠాపురం పంపితే మేము చూడలేదు అంటున్నావు కదా, నీ దగ్గరే పెట్టుకో, నువ్వు చూసుకో అన్నారమ్మ. అయితే దూరం అయితే నేను పంపను అన్నానండి. అంటే పంజాగుట్టలో పెట్టారండి. మా కాళ్ళకి 5 రూపాయలు ఛార్జీ లేదు. పెడితే వాళ్ళు ఆ వాసమైన కింద పెట్టారమ్మ. అలాగే ఉన్నారమ్మ. ఉండినప్పుడు పిల్ల మళ్ళీ నెల తప్పిందమ్మ. రూపు వేయించలేదు, ఏమి వేయించలేదండి పిల్లకి కడుపులోని. ఇలాగా 4 చెల్లెలు ఉందండి. హాస్పిటల్ ఎక్కడ పని చేస్తారంట. ఆ చెల్లెలతో నీరుడి పరిచి చేస్తే గర్భిణి అని తేలిందంట. పిల్లతో ఏంటమ్మా ఏంటి అనేసి అడిగిందంటండి పిల్ల. ఏమీ లేదు నీకు నీరసమే అన్నదంటండి ఆవిడ. ఇలా ఆడబడుతా అంటే ఇంకా ఇలాగ బిళ్ళలు తెచ్చాడు పెద్ద అత్తగారు. ఈ బలానికి బిళ్ళలు వేసేసుకుందంటే గర్భిణి పోనాక అట్ట తెచ్చండి. ఒక బిళ్ళ వేసుకున్నాడు, ఈ పిల్లకి ఆంతులు అయిపోయాయండి. ఆంతులు అయిపోయి నేను వేసుకోను అందంటండి. నువ్వు ఎందుకు వేసుకోను అంటున్నావు, అలాగే ఎలాగని మొగుడు తిట్టాడు అంటండి. మా పెద్దమ్మలు వేసుకోమంటున్నారు కదా, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే పడిపోయి ఎందుకురా తీయించే అన్నదంటండి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.